చెప్పేది వాడు మాట్లాడేది. మన గుడి నిర్మాణానికి రెండు మెయిన్ సూత్రాలు ఉంటాయి. ఒకటి ఇలా వేసేసి బ్రహ్మసూత్రం, ఇది వేసేసి సోమసూత్రం. బ్రహ్మసూత్రం అనేది మార్చట్లా, వెనక్కి జరుగుతాం అంతే, వెనక్కి పోతాం. అప్పుడు వీళ్ళకి మండపం పెద్దది కట్టుకుంటున్నారు. ఎదరు సెట్ బ్యాక్ లేకపోతే అన్నం ఉండదు. మండపం ముందు రావాలి, దాని ముందు మళ్ళీ మండపం ఎంత ఉందో అంత సైట్ ఉంటేనే అందంగా ఉంటది. గుడికి వ్యూ వస్తుంది, లేక రాదు. వీళ్ళు ఎంత డబ్బు కట్టింది వేస్ట్ అయిపోయింది. సార్ ఈ ముందు మెరక ఉంది కదా, మెరక అక్కడ దాకా చేద్దాం అనుకున్నప్పుడు మీరు చెప్పినాక ఇప్పుడు ఈ మెరక తీయాల్సిన అవసరం లేదు. ఇది పూడసాలి, మీరు ఇది పూడవచ్చాల్సింది కాబట్టి వెనక మనం 2 అడుగులు పోతున్నాం కాబట్టి ఇప్పుడు ఇంకా ముందే పళ్ళు అవుతుంది, వెనక మెరక అవుతుంది. బాగుంటుంది. నిర్భయంగా దేవుణ్ణి తీసి వెనక్కి జరిపి కట్టుకోవచ్చు, ఏ విధమైన ఇబ్బంది ఉండదు. బ్రహ్మాండంగా చేయొచ్చు. మీ స్వామివారు బ్రహ్మాండంగా ఉన్నారు, తెల్లరాయిలో ఎక్కడా ఉండదు అట్లాంటిది. అయితే మీ పానవట్టం లోకల్ రాయితో చేస్తుంది, అది గ్రానైట్ లో చేయించుకోవాలి. ఇప్పుడు కొత్తది పెట్టినప్పుడు మనం కట్టే గుడి సైజుని బట్టి స్థపతి గారు నిర్ణయం చేస్తారు ప్రమాణం. ఆ ప్రమాణం ప్రకారంగా మీరు చేయించుకోవాలి. ఎత్తులు వెడల్పులు ఆయన ఇస్తారు, దాన్ని బట్టి మనం రాతిది చేయించాలి బ్లాక్ గ్రానైట్ లో. అప్పుడు అభిషేకానికి అది ఆగుతుంది, ఇది ఆగదు అభిషేకానికి. సార్ ఇప్పుడు విగ్రహం మాత్రం ఆయనకి మామూలుగా ఇప్పుడు దీనికి కూడా ఖర్చు వసూలు అవుతున్నాయి. అందుకనే సార్ మండపానికి ఇప్పుడు ఈ రెండు లేపుకుంటూ వచ్చినాక మండపంకి ఇస్తాం. మండపం కొంటే చెరువులా తీసేస్తారు ముందు, ఇక్కడ ఈ మట్టి పక్కన వేసుకుంటారు. వేసుకున్నాక ఆ గోడలు అవి కట్టిన తర్వాత సర్దుకుంటుంది. గర్భాలయం వరకు చేసుకుని గర్భాలయాలు అమ్మవారు స్వామివారి గర్భాలయాలకు ఇస్తాం. అయిందా తర్వాత ఈ గోడల పైకి వచ్చే వాటి గోడలకు మార్కింగ్ ఇస్తాం. ఇవి అంటే ఫిట్ ఇస్తాం, అవి ఓన్లీ గోడల మయానే మార్కింగ్ ఇస్తాం. అది అంటే మార్కింగ్ అలాగే ఆధారలేదు. మేము తీసేది 5 అడుగులు 6 అడుగులు మొత్తం మట్టి బయటకు తీసుకో, తర్వాత గుడికి నువ్వు ఎలా అయినా తీసుకో. నువ్వు మట్టి రాదు తీయాల్సిందే, గోడ కాదు. మండపానికి పెద్ద మట్టి రాదు, 30కి 20 అది నీకే ఇబ్బందిలే. ముందు గర్భాలయం తీసి తర్వాత మండపం. మీకు వచ్చే మట్టి వల్ల ఇక్కడ స్వామివారి దగ్గర అమ్మవారి దగ్గర ఎక్కువ వస్తుంది, అది బయటకి వెళ్ళిపోతుంది. వచ్చారు కదా అందరూ, ఎవరైనా డౌట్ ఉంటే కొంచెం అడగండి, వచ్చి మెరకుండా ఉంటాం కాదు. సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర భార్గవ్ బాయ్ బాయ్. గిరాకి వచ్చే టైం ఏంది, కస్టమర్లు వస్తున్నాడు, రేటు కలిపి గురి. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది. మరి తగ్గించేద్దాం పొగర్ని, డబ్బులు కట్టేస్తావేంటి కొంప తీసి? లేదు కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.